మహేంద్ర ట్రాక్టర్ నాదే పిల్ల రాములు, మంజుల పాటలుగా అదే పిల్ల రాములు, మహేంద్ర ట్రాక్టర్ నాదే పిల్ల రాములు. యాక్చువల్లీ షీ ఇస్ మై సిస్టర్ ఇన్ లా మహేశ్వరి. ఆల్ ది వేస్ చెప్పండి ఒకసారి. క్రియాన్ చెమ్మలో నవ్విండ్రో, క్రియాన్ చెమ్మ నవ్విండో. తినుకుంటా తినిపించాలంటే పెద్ద టాస్క్ అవుతుంది వీటితోటి. ఈ ఒక గంట సేపు టైం అంతా వేస్ట్ అవుతుంది తినడం పియడం కోసం. ఎంత ఇబ్బంది అవుతుందంటే ఒకళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది, ఒకటి పెట్టాల్సి వస్తుంది. అట్లా ఉంది పరిస్థితి అంది. అది కూడా మళ్ళీ నీట్గా తింటాడంటే కాదు, అని నచ్చితేనే తింటాడు, లేకపోతే ఉంచేస్తాడు. తినిపించే తల్లిదండ్రులందరికీ అంటే తల్లులందరికీ ఎంత కష్టపడి తినిపిస్తారు కదా నిజంగా. ఆ పెట్టిన తర్వాత వాడు వ్యాకాన్ని మొత్తం బయట ఉంచేస్తే ఎంత కోపం వస్తుంది కదా. అట్లా మొత్తం అంటే చిన్నగా ఉన్నప్పుడు అదంతా తెలియదు, ఆకలి అవుతుంది లేకపోతే అంటే ఆకలి అనిపినప్పుడు తినిపించలేదు అనుకో, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏడుస్తారు. అందుకని చెప్పేసి టైంకి తినిపించాలి. ఆ తినిపించడానికి ఆ సహనం ఉంటుంది చూసినావా, నిజంగా తల్లులందరికీ హ్యాట్స్ ఆఫ్. అట్లా పెడితేనే ఈ విధంగా తయారై దాని తర్వాత అమ్మలను మంచిగా చూసుకోగలుగుతాం. సో మానవత్వాన్ని ఎట్టి పరిస్థితిలో, మానవత్వ విలువలని, అమ్మకిచ్చే విలువని ఎట్టి పరిస్థితిలో మిస్యూజ్ చేయొద్దు. అందుకని ఇంత కష్టపడి పెంచుతాం కాబట్టి, ఇంత కష్టపడే అక్కడ పిల్లి వస్తుంది, ఇక్కడ కుక్క వస్తుంది, అక్కడ చందమామ వచ్చింది, చందమామ రావే, జాబిల్లి రావే అని అబద్ధాలు చెప్పి అవన్నీ ఇంత బతిలాడి తినిపించలే వాని కోసమా మన కోసమా. అంటే పెద్దగా అయిన తర్వాత కూడా మన అమ్మ నాన్నలు చూసుకునే పద్ధతి కూడా ఆ విధంగా ఉంటే మంచిగా ఉంటుంది. నేను శిరీష ఒక్కతే రొట్టెలు వేస్తూ ఉంది, మంటంతా పోయినట్టుంది కదా. ఈ కట్టెలకు పొగ వస్తే అసలు పని కూడా ఏముంది కదా. ఇక్కడ మండుతుందా? తొందరగా అవుతుంది. అయితే ఒక రుత్తా ఉండాలి అతనే అనుకోండి అప్పుడు. అట్లనే అవుతుంది బావ ఈ కట్టెలకి. ఈరోజు ఏమేమి సప్నాకి ఇలాంటి ఏమేమి కలిపిరు నిన్ను అడిగిరు ఒక క్వశ్చన్. అరే ఇప్పుడు చెప్పరాదు అంటే పని క్లారిటీగా చేస్తాం కాబట్టి మొత్తం. అంటే ఇప్పుడు క్లారిటీగా చేస్తలేవా? చెప్తే అర్థం కాదు, అవి వాటిని చూపించుకుంటా అవి ఇవి అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు ఏమేమి ఉన్నాయి చెప్పరాదు, ఏమేమి పిండి ఇది? జొన్నలు, సద్దలు, తైదలు, జొన్నలు, సద్దలు, తైదలు, రాగులు, గోధుమలు 5 4 కలిపి బియ్యం 5 కలిపి పట్టించిన తర్వాత దాన్ని వేడి నీళ్ళు పెట్టుకొని ఆ వేడి నీళ్ళలో ఇట్లా కొంచెం పిండి వేసి దాన్ని ముద్దలుగా వేసుకొని ఇట్లా దాని తర్వాత ఇట్లా రొట్టె కొట్టుకొని దాని తర్వాత ఒక రొట్టె అటు వేసుకొని ఇట్లాంటి పెంక కొనుక్కోవాలి చూడరు, మర్చిపోదు. పెంక ఉంటేనే మళ్ళీ పెంక మీదనే అవుతాయి. మళ్ళీ దోశ పెంక మీద వేస్తే పెనం మొత్తం కర్రీగా అయిపోతుంది, దానికి అతకపోతే మళ్ళీ బయటికి రావిగా. ఇది కొంచెం మందంగా ఉంటది, అదేమో పలస ఉంటది కదా. నువ్వు మీ ఇంటికాడ వేసినావా? రా నేను చేసుడు అంటే ఇంటికి వచ్చినాకనే నేర్చుకున్నావా? మీ మమ్మీ నేర్పేయలేదా? అంటే మమ్మీ వాళ్ళు అప్పుడు రొట్టె అంత వాళ్ళు అప్పట్లో వేసుకురు కానీ మేము పెద్ద అయినాక అంత లేదు బావా. అంటే షాప్ ఉంటుండే కదా, వాళ్ళు వచ్చేసరికి నైట్ అవుతుండే రొట్టె అదేం లేకుండే. ఇంటికి వచ్చినాక అక్కని చూసి రొట్టె నేర్చుకోవడం స్టార్ట్ చేసిన. మరి అక్క కూడా రాకపోతుండే ఇంటికి వచ్చినాకనే? అవునంట, అక్క అంటే ఇట్లా రౌండ్ గా రాకపోతుండేనంట అక్కకి, ఇట్లా గుడ్డాకారం వస్తుండేనంట. ఎవరు రానప్పుడు డోర్ పెట్టుకొని కిచెన్ లక్కపోతే వేస్తుండేనంట. అవును, మేము పోతే అది అవుట్ అవుతుండే, గుడ్డు లెక్క అవుతుండే, లేకపోతే 4 మూలలు వస్తుండే, అట్లా అవుతుండే. ఈ రొట్టె నేర్చుకోవడం వల్ల రేపటికి శేఖర్కి ఆరోగ్యానికి అంటే ఎప్పటికీ రైస్ తినొద్దు మనం. ఈవినింగ్ టైం ఎప్పటికి కూడా అడిగి రైస్ పెట్టొద్దు, అడిగి రైస్ అంటే ఎక్కువ ఇష్టం. అడిగి రైస్ పెట్టకుండా ఈవినింగ్ టైం మొత్తం ఎప్పటికీ ఇదే ప్రాసెస్గా ఇట్లనే పెట్టు. నాన్నకైనా తమ్మినికైనా నాకైనా ఎవరికైనా కూడా ఈవినింగ్ టైం నువ్వు కూడా ఇట్లనే తింటే ఇంకా మంచిది అసలు. కాకపోతే ఇంకో 2 రొట్టెలు ఎక్కువ తినాలి మాకంటే. అందరికంటే 2-3 రొట్టెలు అయితే ఎక్కువ వేయాల్సి వస్తుంది. అదే ఇప్పుడు అందరికి ఇవి లేకపోతే మా ముగ్గురికేనా? మీకే బావ రైస్ పెట్టేసినాము. మీకు అయిపోయిందా రైస్? రైస్ అయిపోయింది. ఇప్పుడు మనిషికి 2 చూడండి ఫ్రెండ్స్, ఈ రొట్టె తింటున్నాం కాబట్టి మేము ఇట్లా బక్కగా అయినాం ఫ్రెండ్స్. ఇలా కష్టం మామూలు కాదు. ఒక రోజు హాలిడే ఇద్దాం అనుకుంటున్నాం కానీ హాలిడే ఇస్తే మాకు కడుపు ఎండుతుంది. అందుకని చెప్పేసి ఇలా హాలిడే లేదు. ఇక ఇంత కష్టపడితేనే కాలలే, ఇంకా మంట తక్కువ మండుతుంది. రా ఒక దొడ్డు కట్ట పెట్టు. లేవు బావ, అన్ని సన్న కట్టలే ఉన్నాయి. మరి ఇంతసేపు నేను ఆడ షెడ్ కాడ పెట్టొచ్చిన, దొడ్డు కట్టెలు పెట్టేసి వచ్చిన. ఇంతసేపు ఆడ కాపుకొని కూర్చున్నాం అంటే నాకు ఒకటి ఐడియా గుర్తొచ్చింది. సప్న, ఈ టైంకి మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఈ టైం దాకా కూడా ఇంటికి రాకపోతుండే, 7 గంటల దాకా కూడా బయట ఆడుతుండే పోయి. ఇప్పుడు పిల్లలందరూ ఉన్నారు చూసినా, 20-30 మంది కనిపిస్తారు యూత్ అంతా. వీళ్ళందరం కలిసి బయట ఆడుకునేటోళ్ళం. ఎక్స్ప్రెస్ లేకపోతే ఇంకా 4 రాళ్ళాట, ఇంకా దొరకబట్టుడు, ఇలాంటి ఆటలన్నీ అప్పుడు బాగా ఆడుకుంటుండే. అయితే వచ్చి దుమ్ములు ఆడుతుంటాం కదా, వచ్చిన తర్వాత తిట్టుకుంటా ఆ కట్టెల పొయ్యి మీద పెట్టి నీళ్ళు వేడివేడిగా పెట్టి
ఒకటే డ్రైవర్ నుంచి మిగతా అన్ని ఇప్పేసి తిట్టుకుంటా కొట్టుకుంటా అడ్డమైన తుమ్మలు ఆడతారని చెప్పేసి మొత్తం కడిగి పెట్టి లోపల తీసుకొచ్చి తోవాలతో తుడిచి వ్యాజ్లైన్ ఇప్పుడు గుర్తుందా, ఇప్పుడు ఈ వ్యాజ్లైన్ కాదు, ఇంతే ఉంటుండే. అదాన్ని జాగ్రత్తగా ఈ అరచేతికి రుద్దుకొని చేతులకు కాళ్ళకు రుద్ది టోపీ పెట్టి స్వెటర్ వేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్తే కాళ్ళు ఇరుగుతాయని చెప్పి ఇంట్లో కూర్చునే పెడుతుండే. ఆ చలికి ఇప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తుంది, కానీ అప్పుడు లోపల ఉంటుండే మస్తు చలి. ఎందుకురా డిస్టర్బ్ చేస్తావు, నిన్ను మా మమ్మీ లెక్క పెంచాలరా, నేను దెబ్బకి సెట్ అవుతావు. నాకు బాగా గుర్తుంది తెలుసా, అన్నం పొయ్యి మీద పెట్టింది చూడరా అని చెప్పింది. నాకేమో స్కూల్కి ఎప్పుడు ఉరకాలని నాకుండే, ఎప్పుడు ఉరకాలని. అన్నమేమో ఈ పొయ్యిలు ఉంది, అమ్మనేమో గడ బట్టలు ఉతుకుతుంది. మెల్లగా బ్యాగ్ వేసుకున్నా, ఇట్లకెళ్ళి వెళ్ళిపోయినా. అన్నం పొంగిపోయింది, మొత్తం కారిపోయింది, మొత్తం పొయ్యి అంతా అయింది, మొత్తం మెత్తగా అయిపోయింది. అమ్మ ఏమనుకుంటుంది, నేనున్నా ఇంట్లో అనుకుంది. నేనేమో అమ్మాయి చెప్పకుండా ఎంతసేపు ఉండాలిడా అని చెప్పేసి నేను స్కూల్కి వెళ్ళిపోయేసరికి అప్పుడు మనకి పొయ్యి లేకుండే, కట్టెల పొయ్యి, ఇంట్లోనే కానీ కట్టెల పొయ్యి. ఆ కొర్రాయి పట్టుకొని వచ్చింది స్కూల్కి. అప్పటికి ఇంకా స్కూల్ టైం కాలే, నేను ఆడుకోవాలని నేను పోయినా. ఆ కొర్రాయి పట్టుకొని వచ్చి క్లాస్లో, ఇప్పుడు కొంచెం డౌన్ ఉంది, మట్టి కోసిరు, అప్పుడేమో హైట్ ఉంటుండే, బట్టలు పెడుతుంది ఇక. అట్లనే బట్టలు పెడితే ఎట్లా అట్లనే ఉరికొచ్చి కొర్రాయి తోటి కట్ట పట్టుకొని ఉరికొచ్చింది. నాకు చెప్తే నేనైనా ఒప్పుకుంటా కదా, అన్నమంతా మొత్తం మెత్తగా అయిందని చెప్పి. ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత పొట్టు కొట్టింది ఇక, చెప్పి వేయాలి ఏం చేసినా అని చెప్పి. కొన్ని పనులు చెప్పకుండా చేస్తా, కొన్ని పనులు చెప్పే చేస్తా. అంటే ఈ విషయం నాకు బాగా గుర్తుంటుంది. ఎవరు నాని కొట్టినప్పుడు నువ్వు ఏడ చూసినవురా? నాని కొడితే ఎట్లుంటుండే తెలుసా, చుక్కలు కనిపిస్తుండే నాని కొడితే. కొట్టేది కట్టెతోడు కొట్టేది కదా. మా సిరిసని దబ్బున రమ్మంటే చూడు, మెల్లగా స్వెటర్ వేసుకుంటూ వస్తుంది, మరీ ఘోరంగా చలి పెడుతుంది. నా అవతారం వీడ నీడలో చూడుర్రి, నేను స్వెటర్ వేసుకొని ముసుకేసుకొని వచ్చిన. ఇక వీడనేమో ఈయన రెడీ అయిపోయిండు. పాపం ఇంట్లో పిల్లలు ఘోరంగా ఏడుస్తున్నారు. తొందరగా పోయి తొందర రావాలంటే అది ఓ మై గాడ్, చలికైతే చాలా బీభత్సంగా అంటే బీభత్సంగా పెట్టేస్తుంది. ఈ చీరలు కనిపిస్తున్నాయా, ఇక్కడ కూర్చునేటోళ్ళం ఎండాకాలం వస్తే. చలికాలం కాబట్టి ఎవ్వరు లేరు, ఇక్కడ చలికాలం కాబట్టి ఇప్పుడు ఎవ్వరు లేరు. కాదు, అప్పుడు కూడా ఇక్కడ మంట పెట్టుకొని కూర్చుంటుండే. ఇప్పుడు ఎవ్వరు బయటికి వెళ్తలేరు ఇక. ఒక్క మనిషి కూడా కనిపిస్తలేదు. ఈ చలికి ఇంకో బయట తిరుగుతారు. జై ఎల్లమ్మ తల్లికి. మా స్కూల్ రైట్ సైడ్. నేను దెబ్బలు తిన్న స్కూల్ ఇదే, నన్ను కొట్టిన స్కూల్ ఇదే, మా ఊరికొచ్చి కొట్టిన స్కూల్ ఇదే. ఈ రైట్ సైడ్ వచ్చేసి చికెన్ షాపు. అమ్మ వీడున్నారు జనాలు. మొత్తం గ్రామ పంచాయతీ గాడు కూడా ఒక్కడు కూడా గాడ తీసుకుందాం సార్. ఇంకా లాస్ట్ అమ్మా అంబేద్కర్ తాత ఇక్కడ. అబ్బా ఈ ఊర్లో ఇక స్వీట్ షాపు, అమ్మ స్వీట్ షాప్, కిరాణా షాప్లో కష్టం అంటే కదా స్వీట్ షాప్ అని. ఇక్కడ తీసుకుంటావా గడిగా ఉందా లాస్ట్గా. ఇక మనం బతుకమ్మ సాంగ్ షూట్ తీసింది ఇదే సాంగ్, ఇదే అన్నాను. బతుకమ్మ పండుగ వీడికి వచ్చిన. ఏదో ఒకటి తీసుకోరు స్వప్న, ఎంతసేపు ఏదో ఒకటి తీసుకో, 2 స్వీట్లు తీసుకో. పెళ్లి పిల్ల ఒక్కొక్కటి, పెళ్లి పిల్ల పక్క ఆమెకు ఒకటి, పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు. సప్న ఇక్కడ ప్యాకెట్లు దొరకవు, హాఫ్ కిలోలు దొరకవు. సప్పుడేక 2 తీసుకో, ఏం కాదు 2 తీసుకురా. ఏవో 2 తీసుకో. ఈమె చూడు, నిన్నమొన్ననేమో ఇంట్లో చేస్తా స్వీట్ అన్నది, టైం దొరకలే. యాక్చువల్లీ షీ ఈస్ మై సిస్టర్ ఇన్ లా, మహేశ్వరి. ఆల్ ది బెస్ట్ చెప్పండి ఒకసారి. ఈమె పెళ్ళి రేపే కదా. ఎన్ని గంటలకు పెళ్ళి? 8:30 పొద్దున. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ. సరేనా, అత్తగారి ఇంటికాడ మంచి పేరు తెచ్చుకో సరేనా. మీ అక్కలకి జేక్ జర. వాళ్ళు ఏం చేయరు వాళ్ళు. పెట్టేసి ఇక్కడ అసలు ఉబ్బరిస్తలేదు, ఏమి ఇస్తలేదు.
డప్పులో వెళ్ళిపోయారా? ఎవ్వరు లేరు. సప్పుడు వస్తుంది కమ్మాల కాబట్టి సప్పుడు వస్తుంది. బ్లౌజ్ కుట్టుకో సరేనా? ఎవరికి పెట్టకుర్రి బ్లౌజ్ కుట్టుకుర్రి. స్వీట్లు తిని తిని అయ్యో కొంచెం పొద్దున ఎన్ని గంటలకు వెళ్ళిపోతావు నువ్వు? మళ్ళీ మేము లేట్ వస్తాం కదా పెళ్ళికి. మైలపూలు, ఐరన్లు, ఇంకా పొద్దున వస్తాం మళ్ళా. ఓకేనా? ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ. తిన్నావా? తొందర వండుకో, తిని తొందర వండుకో, ఏ టెన్షన్ పెట్టుకో. సరేనా? అయ్యో ఇంకేసుకోలే, నిన్న మొన్ననే వేసుకోవాల్సి ఉండే, కర్ర అయిపోతుండే. ఓకే చెంప కంటింది మంచిగా. శిరీష కూడా అప్పుడు ఇట్లా వేస్తే చెంప కంటింది మంచిగా. పని బెటర్. ఓకేనా మరి? రైట్, బాయ్. పొద్దున వస్తాం మళ్ళా. సరే, ఓకే. నైట్ డిన్నర్ సెట్ అయ్యి హల్దీ ఫంక్షన్ సెట్ మొత్తం నైట్ ఉందాం అనుకున్నాం, కానీ ఇది ఉండేసరికి మనకు 10 అయింది వచ్చేసరికి. కానీ ఇది అయిపోయేసరికి 1 అయిందట. మనం ఉంటే మన పని అవుతుంది 1 దాకా. అందరు ఉండేనా? మనం ఒక్కరే మిస్ అయినామా? బాయ్ పిన్ని, పోతున్నాం. పొద్దున వస్తాం మళ్ళా. ఇక్కడ ప్లేస్ లేదుగా. పాతిండ్లు ఇవన్నీ, పాతిండ్లు. మేము ఉన్న దిక్కు మొత్తం కొత్త ఇండ్లు. కొత్త ఇండ్లు, ఇవేమో పాతిండ్లు. ఈ పాతిండ్లు అన్నట్టున్నాయి, ఇటు కూడా కొత్తగానే. లే పాత లెక్కనే లేవా ఇంకా? ఇగో కొంతమంది పాతిళ్ళు ఇంకా ఉన్నాయి. సలి పెట్టలే, మస్తు పెడుతుంది. నేను యాక్టివ్గా కనిపిస్తాను. నిజమేనా? ఆంధ్ర ట్రిప్ ముందు నుంచి వేరున్నానట, ఆంధ్ర ట్రిప్ తర్వాత వేరున్నానట. నిజమేనా? ఎందుకు? ఆ ఎనర్జీ మిస్ అవుతున్నా అని చెప్పి ఫోన్ చేసి అడుగుతారు. ఏమో నువ్వేం ఆలోచిస్తున్నావు? ఆలోచన ఎందుకు ఉంటుంది? నేను మంచిగా ఫ్రీడమ్, నా హ్యాపీగా ఉన్నా. కాకపోతే ఒక పెద్దది ఉంది, 2025 ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. పెద్ద 2025 రావాలి. సమాన ఏదో ఒకటి చేస్తాడు కదా, దాంట్లో కూడా ఇది కూడా ఏదో ఒకటి కాదు. ఇది పెద్ద ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదా. అంతే. ఎవరు ఎటు పోయిరేమో, టైం 8 అవుతుంది, ఎవ్వరు లేరు. డోర్లు కూడా అయితే పైన పోయినట్టు, టీవీ కూడా బంద్ చేసిరు. పాపం నానిగాడు ఏడ్చినట్టు, నిజం మొత్తం కచ్చర పచ్చర ఉంది. మరి వస్తా ఏడ్చినాను. కానీ సలికి తీసుకొని పోతే ఎట్లుంటుంది? వెరీ గుడ్. మనం కూడా తిందామా ఇక? అబ్బా కరెక్ట్ టైం చూడు, 8 అవుతుంది. మన వీడియో వచ్చి 1/2 గంట అవుతుందా? కరెక్ట్ 8:30, 7:30 వస్తుంది. అయ్యి మేము వేసంతి బావ, నువ్వు ఎందుకు వేస్తున్నావు? మీరు ఆ సామాన్ దింపుకోవడం కదా. ఏం దింపుకుంటాం సామాన్? అంటే బావ మనం దేశంలోపు కూర్చొని రెడీ ఉంటుంది. నేను కూర్చొని రెడీ ఉన్నాను అనుకో, కూసో బావా అన్నారు కదా. మరే దేవుడా, ఎందుకు పచ్చిపోయింది మరి. అయితే నీళ్ళకి పోసినట్టున్నాడు. ఆగం అవుతుంది మొత్తం. ఆకలి అవుతుందా బా? మధ్యలో కూర్చుంది అంతే, సరి పెడుతుంది. డోర్ పెట్టరా. ఆకలి అవుతుందా నీకు? మంచిగా ఉన్నా. నేనే మినిస్టర్ నుంచి 2 మిస్ కాల్ వచ్చినాయి. అయితే తమ్ముడు కావచ్చు. నేనే తమ్ముడు కాదు. వావ్, కర్రీ వచ్చేసి బీరకాయ పచ్చడి. ఇది 2వ సారి అనుకుంటా. తిని ఇసుకుమారుతుంది, అందుకని పచ్చడి వేసుకోవాలి అట్లా. ఇది వచ్చేసి తెలుసుగా మామిడికాయ. నేను తింటలేను కాబట్టి ఆగింది, కానీ లేకపోతే ఈ టైంకి ఎప్పుడు అయిపోతుంది. టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి కాదు, మామిడికాయ పచ్చడి. అదే టమాటా పచ్చడి. నేను తింటలేను కాబట్టి ఆగిపోయింది. ఏ క్రియాంశు, ఏడికి వేయరా? ఆడు అనుకుంటుండు మీ అందరు ఏడికి వేయరు, అసలు ఏడికి వేయొచ్చారు ఇంతసేపు అని. మనకు కుళ్ళని తీసేసిరా. కూర్చుంటావారా, తింటావారా? మీరు బయటికి పోతే ఎటైనా ఉన్న సంబంధం చూసినా ఏమన్నాడు, ఇగో ఈమె ఉండాలి, ఈమె ఉన్నదనుకో వాడు ఉంటాడు. కానీ ఈమెనే పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద పెంట. నేను వస్తా మమ్మీ అనుకుంటా. మంచిగా నిమ్మలం కూర్చుంటారా? అయ్యే మస్తు ఆడిపించిన. కింద ఆడితే ఇద్దరం అని చెప్పేసి పైకి పోయినాం. పైన సిస్టంలో పెట్టిన పాటలు. ఆమె వదిన ఏం చేసింది, సోఫా మీద అవన్నీ చేసింది కాదు, ఎగిరి కాలు గుంజొచ్చు. కాలు కూర్చున్నారా? నిమ్మలం కూర్చున్నాం. ఆమెతో వీడు ఏ దొరుకుతుంది, బాబాయ్ 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 అనుకుంటా.
బీరకాయ పచ్చడితోటి కొత్త పచ్చడి ఈరోజు. కొత్త పచ్చడితోటి కొత్తగా ఈరోజు బీరకాయ పచ్చడి కాదు టమాటా పచ్చడి వేసి కానీ దాన్ని తీయరా ఇప్పుడు బయటికి. అరే తినేసారా నేను తింటలే. ఓ రామ్లమ్మ రేపు పొద్దున పెళ్ళి 8:30కేనట. 8:30కు అంటే మనం బోవుడు 5 ఏళ్ళు నాగెళ్ళి నాగెళ్ళి పెళ్లిలో చేశారు బాబా. 5 ఏళ్ళు మైలపోలు 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 ఏమేమి ఉంటాయో అవన్నీ కవర్ చేయాలి బిడ్డ అని చెప్పింది అత్తమ్మ. మరి ప్లేస్ పోవాలి. రేపు బొద్దుగాల సలెట్ పెడుతుంది. అది పప్ప కొంచెం వద్దాం ముందు అక్కడికి పప్ప మైతట్నే ఉన్నది. పప్పకిద్దాం పప్ప తిందాం. సలి పెడతా శరీషా నేను అందుకే స్వెటర్ వేసుకున్నా కదా. వేసి వచ్చిన అన్ని స్వెటర్ పిల్లలు ఇద్దరు తిన్నారా? మనమే బాకియా రైట్. ఏంటి నువ్వు ముందు లేవు ఆడే ఏంటిరా తింటున్నా రే దాని తింటున్నా పిల్లు దాని ఇందా నువ్వేరా. ఏమో కావాలి మంటలేనట్టుంది దాంతో గుంజుకోతుంది. ఏంది మమ్మీ కారం ఎక్కువ కదా. నాకు నోరు వదిలినా లోపల నువ్వు దంత చెట్టు తిను, దంతాకు తిను, దెబ్బ పోతుంది. మస్తు ఉంది కానీ కొంచెం కారం ఎక్కువ సార్ నా. ఉప్పు కలగా కొంచెం ఉప్పు వేసుకో మస్తు ఉంది. నాని తింటున్నావా? నువ్వు రాజు ఎప్పుడు తింటావే? తింటున్నా మెలా తింటున్నావా? వా మస్తు కట్టినావు, మస్తు కట్టినావే. జబర్దస్త్ అంటే జబర్దస్త్ కట్టినావు. ఘోరంగా చలి పెడుతుంది బయట. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు చలికాలం. పొద్దుగల ఎంత చలి ఘోరంగా పెడుతుంటే మీరేమో స్వెటర్లు ఇప్పి ఇట్లా కూర్చురు. స్నానాలు చేస్తుంది అందుకని చేతికేమైంది? చలిగా ఇది పెడుతున్నావా? ఇప్పుడు వాజ్మోడ స్విచ్కి వైట్ హెయిర్ ఎక్కువ వస్తుంది అందుకని చెప్పి ఇది తీసుకొచ్చినాం నిన్న. ఇప్పుడు దీన్ని అప్లై చేయాలి. ఎవరికి? స్విచ్ నెత్తికి. శీర్షనెత్తిక వైట్ ఎయిర్ వచ్చిందా? వచ్చింది బాయ్. పాపలు అయితే ఫుల్ ఉన్నాయి అసలు ముసలామలా. ఇప్పుడు చేతితో పెడతావా? బ్రష్ పెట్టుకోవద్దా? బ్రష్ లేదు బాగా బ్రష్ అక్క ఇది నూనెలా పెట్టక్క. బ్రష్ అయితే కలర్లు పెడతారు. అంటే ఇది ఏంటది? దీనికి సపరేట్ బ్రష్ దొరుకుతుంది కానీ ఇప్పుడు ఏరుగా మన ఇంట్లో అప్పుడు అత్తమ్మ ఉన్నప్పుడు వేసుకుంటుండే కాబట్టి. ఇది వేసుకుంటుండమ్మా? అమ్మ గోదరేజ్ చేసుకుంటుండే ఆ బ్రష్ తోటి నేను పెట్టేదాన్ని. అవునవును. ఆ బ్రష్ తీసుకొచ్చుకుంటే ఒకటి రాత్రి అమ్మను మస్తు మంది గుర్తు చేసిరాడ. పోషా ఉంటే ఈ టైంకి అందరిని తిట్టుకుంటా లేపుతుండే అని మస్తు మంది గుర్తు చేసిరాడ. ఇది వస్తలేదు బాగా. పోషావ పేరు ఎవరు తెచ్చుకుంటారు మీ ఇద్దరు ఎట్లా? పెద్ద పోషావా చిన్న పోషావా? ఇప్పుడు అమ్మ సార్ మనం అంతే ఇదే కాబట్టి నన్ను అంటారు. రాకపోతే పొస ఒకటి గిటనే చేస్తుండ్రా గిటనే అవుతుండేనా రావా చెయ్యవాడని అంటుండే. గట్టి పట్టుకో. ఫస్ట్ కొంచెం కొంచెం పెట్టు, నెత్తి పడలేదు అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కురుపులు అయితే హెడ్ఏక్ వస్తుంది. ఇది మరీ డేంజర్. సూపర్ డేంజరా? ఎందుకు? హెడేక్ వస్తుందా? పడకపోయిందంటే అంతే. ఇక కురుపులు అవుతాయా? కురుపులు అయితే ఇక మొత్తం పిచ్చి పిచ్చి అవుతాయి. బ్యాండ్ సౌండ్ వస్తుంది. అది పోయి డిమ్మి డిమ్మి టిక్క డిమ్మికి టిప్పికి 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 డిమ్మి డిమ్మి టిక్క డిమ్మికి టిప్పికి 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 పెళ్ళికి పెళ్ళాం. పోయి చూద్దామా సార్. నేను స్నానం చేయలే ఇంకా, నాకు చలి పెడుతుంది. తానం ఏమన్నా అట్నే వేద్దాం మరి. వచ్చినాక తానం చేసుకుంటాం. ఐరన్లో పోతున్నట్టు ఓ, ఐరన్లోకి పోతూరు బ్యాండ్ సౌండ్ అవుతుంది. నడు పోదాంపా. ఇడికెళ్ళి కనిపిస్తారా? వీడికెళ్ళి కనిపిస్తారేమో కానీ మళ్ళీ పోతాం మళ్ళీ అంటుందా. ఎవరింటికి వస్తారో ఐదు అక్కడికి పోతారు వాళ్ళ. ఊర్లో పోతాం. మనకేమో ఈడ, వాళ్ళకేమో అటు సైడ్ ఊర్లోకి. ఎవరింట్లో పోతారంటే ఏమంటారు వాళ్ళను? కుమ్మరోళ్ళ. రైట్, సారీ. అంటే మనకి ఇద్దరు ఉన్నారు. ఇటు ఒకరు ఉంటారు. 2 ఇండ్లు ఉంటాయి మా ఊర్లో. నయమే ఇంత డబ్బు నాయన. మరి పెళ్ళి ఎంత తొందరగా ఉంది సప్న? పక్క జరుగు ఒకసారి, కనిపిస్తారా చూద్దాం ఇడికెళ్ళి. ఇప్పుడే రోడ్ ఎక్కిరు సప్న, ఇప్పుడు రోడ్ ఎక్కిరు, అయిపోయింది. మహేంద్ర ట్రాక్టర్ నాదే పిల్ల రాములు, మంజుల పాటలుగా అదే పిల్ల రాములు. మహేంద్ర ట్రాక్టర్ నాదే పిల్ల రాములు, మంజుల పాటలుగా అదే పిల్ల రాములు. గుడ్ మార్నింగ్ క్రియాంష్, గుడ్ మార్నింగ్. లేచినావా బేటా? క్రియాంష్ అమ్మలో రాయలో అయినా గుడ్ మార్నింగ్ బేటా, గుడ్ మార్నింగ్. ఇట్లా నవ్వుకుంటలే వాళ్ళ రోజు కదా క్రియాంష్? క్రియాంశ్ ఓ క్రియాంశ్ అమ్మ గుడ్ మార్నింగ్ నాన్న. అబ్బా ఎంత మంచిగా వండుకొని చూడాడు. సరిపోయింది ఆరా ఇద్దరు ఒకటేసారి లేచారు ఈరోజు. యాక్చువల్లీ లేవగానే మెల్లగా డోర్ కాడికి వచ్చి ఏడుస్తారు, కానీ ఈరోజు చూడు
ఎంత మంచిగా లేచి కూర్చురు. గుడ్ గర్ల్ గుడ్ బాయ్ నాని, గుడ్ గర్ల్. క్రియాన్స్ గుడ్ బాయ్. దా గుడ్ మార్నింగ్ తాత లేచిండు. దమ్మా దా. మంచిగా అనుకున్నా, మంచి నిద్ర పట్టిందా? మంచి కొత్త బెడ్షీట్ వేసారు కదా. ఈ బెడ్షీట్ వచ్చేసి మన గిఫ్ట్ పంపించారు మన సబ్స్క్రైబర్స్. ఈ బెడ్షీట్ చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది, మంచి నిద్ర పట్టింది. నాన్నగాని కూడా మంచి నిద్ర పట్టిందట. గుడ్ మార్నింగ్ తాతకు బోలో గుడ్ మార్నింగ్. కూర్చో తాత మీద కూర్చో. అమ్మా ఫోటో అనేసరికి నాన్నగారు మంచిగా నవ్వింది, కానీ క్రియాంశ్ ఏమో చిన్నగా నవ్వుతాడు. అగో అట్లా చిన్నగా నవ్వుతాడు కదా క్రియాంశ్. నీ కుల్లేదురా, ఆ కుల్ల కట్టడానికి చల్ల పోతుంది. నాని నువ్వు స్వెటర్ వేసుకోబెట్ట, బయట చలి పెడుతుంది. నీ స్వెటర్ వేయడం స్వెటర్ తెచ్చుకో అని వెనకనే ఉంది చూడ కుల్ల. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మ అమ్మ ఇంకొంచెం రావాలి, ఇటు సైడ్ రావాలి. అని రిస్క్ చేయదు, రిస్క్ చేస్తే తీసి పడేస్తాడు. ఇటు సైడ్ రాని, ఇంకొంచెం రాని, ఆ చెవులకు రాని. ఇటు సైడు. అవు బ్యాండ్ సౌండ్ అవుతుంది. ఇడికే వచ్చిరా? పెట్టుకో బ్యాండ్ సౌండ్ అవుతుందా నీకు? పెట్టుకో. కానీ పెళ్ళికి పోవాలి అలా, పెళ్ళికి అయిపోయింది. ఎవరు పెట్టిందా? అందరం బాగుంది. అందరం బాగున్నాడు, కల్పించేద్దాం. స్నానం తర్వాత నడు స్వప్న. ఏం కాదు పారా, ఏం కాదు పని అన్నాడు. కనిపించాడు. 2 నిమిషాలు నించుంటాడు, అయిపోతుంది. నాని క్యాప్ పెట్టుకోరా. గాడు ఉంది చూడు, వైట్ క్యాప్. అని ఎత్తుకో స్వప్న, అని ఎత్తుకో. కాళ్ళు ఎత్తుకో స్వప్న అని. ఎత్తుకో, పచ్చిగా ఉందంతా.